అందరూ 'కాంతార', 'ఓజీ' మాయలో పడ్డారు గానీ, రీసెంట్‌గా 'ధనుష్' గారు ఒక కొత్త మూవీతో అయితే వచ్చారు. అదే 'ఇడ్లీ కొట్టు'. ఈ మూవీకి పెద్దగా ప్రమోషన్స్ కూడా ఏమీ చేయలేదు. అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ ఎలాగుందో తెలుసుకుందాం. 'ఇడ్లీ కొట్టు' ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక్కటే మాట, చాలా బాగుంది. అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది కూడా 'ధనుష్' గారే. ప్రీవియస్‌గా అతని నుంచి వచ్చిన సినిమా 'జాబిలమ్మ', 'నీకెందుకు కోపం' ఈ 2 మూవీస్ చూసా. కానీ 'రయన్' అయితే ఎక్కింది. 'జాబిలమ్మ నీకెందుకు కోపం' మూవీ లవ్ స్టోరీ కావడంతో నాకంతగా నచ్చలేదు. సో, ఈ మూవీ 'ఇడ్లీ కొట్టు' కూడా ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే వెళ్ళాను. కానీ మూవీ చూసిన తర్వాత ఒకటే మాట, చాలా బాగుంది. ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోతాం మూవీకి. ఇంకా స్టోరీ విషయంలోకొస్తే, ధనుష్ ఫ్యామిలీ ఇడ్లీ కొట్టు పెట్టి నడుపుతూ ఉంటారు వాళ్ళ ఊర్లో. ఆ కొట్టుకి ఆ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఉన్న ఊర్లలో కూడా మంచి పేరుంటుంది. అయితే వాళ్ళ నాన్న ధనుషే ఇడ్లీ కొట్టుని చూసుకోవాలని కోరుకుంటాడు. కానీ మన ధనుష్‌కి గొప్ప కలలు, జీవితంలో గొప్పగా ఎదగాలని అనుకుంటాడు. అలా బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. అలా బ్యాంకాక్‌లో ఫుడ్ బిజినెస్ మ్యాన్ అయిన విష్ణువర్ధన్, అదే మన సత్యరాజ్, తన బిజినెస్ డెవలప్ అవ్వడంలో కీ రోల్ ని ప్లే చేస్తాడు మన ధనుష్. అలా తన కూతురు మీరాతో పెళ్లి కూడా కుదుర్చుకుంటాడు. ఇలా ఇంటికి దూరంగా ఏదో వెలితితోనే అక్కడ బ్రతుకుతూ ఉంటాడు ధనుష్. ఈ సమయంలో మురళి జీవితంలో 2 తీరని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. అవేంటి, వాటి వల్ల మళ్ళీ తన ఊరి ఎలా వచ్చాడు అన్నదే సినిమా. ఈ టర్న్ తన జీవితంలో మళ్ళీ ఉన్న ఊరికి వచ్చేలా చేస్తుంది. ఇక్కడ నుంచి తన ఇడ్లీ కొట్టు మళ్ళీ ఆరంభించాడు. ఈ క్రమంలో నిత్య మీనన్ ఎలా పరిచయమైంది, హీరో ఎదుర్కొన్న సవాళ్ళేంటి అన్నదే సినిమా. ఇంకా మూవీకి ప్లస్ పాయింట్స్, ఈ మూవీకి ముందుగా ప్లస్ అయ్యేది ధనుష్ గారే. అండ్ అతని డైరెక్షన్ లో అతను యాక్ట్ చేయడమే కాదు, చాలా బాగా యాక్ట్ చేశాడనే చెప్పాలి. చాలా సింపుల్ స్టోరీ. అండ్ మూవీ కూడా పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ కూడా ధనుష్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోక రాకండి మూవీని కూడా చెప్పాడు. మూవీలో కూడా మైనస్లు ఉన్నాయని చెప్పాలి. నెక్స్ట్ సీన్ ఎలాగుంటుంది ఏంటి అన్నది మనం చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేస్తాం. ఇలాంటి స్టోరీలు చాలా చూసాం మనం. సో, కొంతమందికి ఈ మూవీ అయితే నచ్చుతుంది, ఇంకొంతమందికి ఈ మూవీ అయితే అంతగా ఎక్కదు. ఊరొచ్చి తన ఇడ్లీ కొట్టును మళ్ళీ ఎలా ప్రారంభించాడు, విలన్స్ తో ఎదుర్కొన్న సవాళ్ళేంటి అన్నదే, ఎలా ఎదుర్కొన్నాడు అన్నది, ఈ సీన్స్ చాలా బాగా తీశాడు ధనుష్. ధనుష్ కి వాళ్ళ ఫాదర్ కి వచ్చే సీన్స్ సినిమాలో చాలా ఎమోషనల్ గా ఉంటాయి. మనం బాగా కనెక్ట్ అవుతాం. అండ్ అంతేకాదు, హీరో ఎప్పుడెప్పుడు ఆ ఇడ్లు కొట్టు విషయంలో సక్సెస్ అవుతాడా అన్న ఆలోచనలోనే ఉంటాం. మూవీ అంతలా ఇన్వాల్వ్ అవుతాం ఈ మూవీలో. ఈ వీకెండ్ అయితే ఈ మూవీకి అయితే వెళ్ళండి. సినిమా అయితే చాలా బాగుంది. ఇక సాంగ్స్ విషయంలోకి వస్తే, సాంగ్స్ అంతగా ఏమీ నచ్చలేదు. కానీ ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీకి అయితే అసలు వెళ్ళకండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసానని అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.